పొగ త్రాగడం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల గానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల గానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. అసలు నాకు మనస్సే లేదని గాని అభిప్రాయం. నేను ఒక మనిషినేనని, నాకు ఒక మనస్సుందని నువ్వు తెలుసుకునేటంత వరకు, నీ ఆగ్రహం అనురాగంగా మారేటంత వరకు నువ్వక్కడ, నేనిక్కడ. మల్లిగలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లిగలారా మాలికలారా. శబ్దం ఎంత హాయిగా ఉందో, మీ దృశ్యం అంత దరిద్రంగా ఉంది. చిచి. ఆడి పేరు అర్జున్, కలకత్తావుడు. రేపు అక్కడి నుంచి బయలుదేరి ఏకంగా మన మాచవరం వచ్చేస్తున్నాడు. మన ఊరి పొలిమేరల్లోకి ఎంటర్ అయ్యే లోపు ఆడి సావు కౌరు చల్లగా వినబడాల. మిస్ అయిందనుకో, మీరు మిస్ అయిపోతారు. బయలుదేరండి. అలాగే. सोमो, अरे यहाँ पे तीसरा पिलर कब तक बनेगा? SMS అక్కర్లేదు, డైరెక్ట్ గానే వచ్చాను. సారీ. ये ब्लूप्रिंट अंदर रख दो भाई.
ఏంట్రా పెళ్ళి అమ్మాయి అనేసరికి ఇంత ఎమోషనల్గా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చావేంటి? ఈ బ్రిడ్జ్ అనే వర్డ్కి నా లైఫ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది డాడ్. నువ్వు ఎప్పుడు అమ్మాయి పెళ్ళి అంటుంటే నాకు మన ఊరి బ్రిడ్జే గుర్తొచ్చేది. ఆ రోజు అమ్మను చివరిసారిగా చూసిన ఆ క్షణం నేనున్నా కదా, వెతికి తెచ్చిస్తా, నువ్వు ఏడవకు. నువ్వు నాకెంతో హెల్ప్ చేసావు. హెల్ప్ చేయకపోతే మా మమ్మీ నన్ను కొట్టేది. ఇక నుంచి నువ్వు నాకు స్పెషల్. అంటే ఇట్రా, అర్థమైందా? ఓయ్, నీ పేరేంటి? స్వీటీ. ఆ అమ్మాయి ముఖాన్ని నా మైండ్లో సేవ్ చేసుకున్న ఆ చివరి క్షణం అది ఎవరు రీప్లేస్ చేయలేకపోతున్నారు డాడ్. 18 years బ్యాక్ కదా నాన్న. మరిప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళయి ఉంటే, లేకపోతే ఇంకెవరినైనా ఇష్టపడి ఉంటే? తెలీదు. అమ్మ దూరం అవుతూ పరిచయం చేసిన బ్రిడ్జే ఆ అమ్మాయిని పరిచయం చేసింది. దూరం అయ్యే అమ్మాయి అయితే నాకు పరిచయం అయి ఉండదు. గర్ల్స్ ఫొటోస్ చూడరా అంటే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ కూడా చూపేవాడివి కాదు. పెళ్లి టాపిక్ రాగానే నేనున్నానంటూ ఏ అమ్మాయి నా హార్ట్ బీట్ టచ్ చేసేది కాదు డాడ్. కమాన్, గో అండ్ గెట్ యువర్ సోల్మేట్. ఐ వాంట్ టు సీ దట్ హ్యాపీనెస్ ఆన్ యువర్ ఫేస్. థ్యాంక్ యూ డాడ్. అయ్యో వాడే, పోనీ 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 త్వరగా. మిస్ అయ్యాడు.